హాయ్ హలో నమస్తే. టుడే టాపిక్ ఆస్మా. ఆస్మా అనేది పిల్లల్లోనూ ఉంటుంది, పెద్దవాళ్ళ ఏ వయసు ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరికైనా వస్తూ ఉంటుంది అనమాట. అంటే వంశపారపర్యం, అంటే తల్లిదండ్రులకు ఎవరికైనా ఉండిందనుకోండి పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. ఇంకా ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఉంటుంది. ఇంకా ఈ డస్ట్ అనేది ఎప్పుడు కానీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. అక్కడక్కడ డస్ట్ ఉంటే ఇది అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ బొద్దింకలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇంకా జంతువుల యొక్క వెంట్రుకలు, అంటే ఎవరైనా పెట్టుకుంటారు కదా కుక్కలు, అలా వాళ్ళ ఆ వెంట్రుక కూడా లేకుండా ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే శ్వాస పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. అంటే మనం పీల్చి వదులుతూ అంటాం కదా, ముక్కుదారి పీల్చి లంగ్స్కి పోయి చేరాలన్నమాట. ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ బయటకు రావాలి. ఇక్కడ ఈ శ్వాసనాళాలు ఉంటుంది కదా, అక్కడ ఏమవుతుందంటే అది మనం ఆహారపడి ఏదైనా ఉండొచ్చు, అది ఏమవుతుందంటే ఆ నాళాలు వాచిపోయి అది మూసుకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ మూసుకుపోయిన గాలి అనేది పోవడం రావడం అనేది ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి వాళ్ళు పడుకోలేరు, కూర్చోలేరు, చాలా కష్టపడి ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా పడుకుంటే ఇంకా బిజీగా అంతా కూడా పిల్లి కూతులు అంటారు కదా, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీనికి మనం ఏం చేయాలా, ఈ వింటర్లో అయితే ఎక్కువ వీళ్ళకి చాలా కష్టం అనమాట. ఇంకా దీనికి ఏం చేయాలంటే మనము మంచి ఫుడ్ చెప్తాను చూడండి. పాలకూరకు ఈ గుమ్మడి గింజలు ఉంది కదా, అవి తీసుకోండి. రెడ్ క్యాప్సికమ్ మెయిన్, దాంట్లో విటమిన్ అది సి అనమాట. ఆ మెగ్నీషియం అనేది దాంట్లో ఉంటుంది. ఆ బ్లడ్ అనేది అంటే ఫ్లో అనేది ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట ఈ రెడ్ క్యాప్సికమ్ కానీ తీసుకున్నట్లయితే. ఓకేనా. ఇంకా ఏమైతే తీసుకోకూడదు అంటే ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసేయండి. స్మోకింగ్ అనేది ఉండకూడదు, ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేసేయండి. ఈ ప్రాణాయామం అనేది ప్రశాంతమైన వాతావరణం, అంటే అట్మాస్ఫియర్ పొల్యూషన్గా ఉండకూడదు అనమాట. మంచి ప్లేస్ సెట్ చేసుకొని ప్రాణాయామం చేయండి, చెప్పిస్తాను. దీన్ని నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు. చూడండి, ఇలా తీసుకొని ఈ బొటన వేలుని కుడి నాజన్ని లాక్ చేయండి. ఒకసారి గాలి బాగా పీల్చుకోండి, లెఫ్ట్లో లాక్ చేయండి, వదలద్దండి. ఇది టైమింగ్స్ అంటూ ఏం లేదు. ఫస్ట్ 5 సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి. మన ప్రాక్టీస్ పైగా మీరే 10 సెకండ్స్ అలా చేయగలుగుతారు. లాక్ చేసి చూడండి, లెఫ్ట్ని క్లోజ్ చేసి రైట్లో వదిలేసేయండి. ఇంకొకసారి చెప్తాను చూడండి. రైట్ని క్లోజ్ చేయండి, లాక్ చేయండి, లాక్ చేసి 5 సెకండ్ మళ్ళీ లెఫ్ట్ని క్లోజ్ చేసి రైట్లో వదిలేసేయండి. ఇలా మీరు లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్కి డబుల్ ఆక్సిజన్ అందుతుంది అనమాట. మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఈ పిలుపు వీజింగ్ అంటారు కదా, అవి అన్నీ రాకుండా ఉంటుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇది తిన్న వెంటనే చేయొద్దండి. తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి చేసేసి పడుకొని నిద్రపోండి. తెల్లారి వరకు ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవచ్చు అనమాట. ఇంకా మీకు ముద్ర చేసి చూపిస్తాను చూడండి. ఈ మధ్య వేలుని మార్చుకోండి. ఈ రెండు ఈ గోర్లు కలిపేసుకోండి. ముద్ర చేసేటప్పుడు బ్యాక్ స్ట్రైట్గా ఉండాలా, షోల్డర్ స్ట్రైట్ చేసుకొని గాలి నెమ్మదిగా పీల్స్తూ వదులుతూ ఉండండి. 20 మినిట్స్ చేయండి. ఇది ముద్ర. ఇంకా చూడండి, చేయలేని వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఈ లంగ్స్ అంతా కూడా ఈ కఫం అనేది చేరిపోయి ఉంటుంది ఈ శ్వాసనాళాల్లో, కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను చూడండి. చేతులు ఇలా తీసుకోండి, గాలి బాగా పైకి చూడండి, మళ్ళా చేతుల కింద దింపేటప్పుడు వదిలేసేయండి బ్రీతింగ్. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక 10 టైమ్స్ ఫస్ట్ స్టార్టింగ్ కదా, ప్రాక్టీస్ చేయండి. ఈ లంగ్స్ అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఇంకా చేయగలిగిన వాళ్ళకి చెప్తున్నాను. మార్జాలాసనం అంటారు ఇది. అంటే మార్జాలం అంటే పిల్లి అయిన వాళ్ళు చేయండి. చూడండి, ఇలా పెట్టేసుకొని చూడండి, తలకాయ బాగా పైకి లేపండి, గాలి బాగా పైకి తీసుకోండి. గాలి బాగా మీ వల్ల ఎంత అయితే అంత బాగా పై చూడండి, వదిలేసేయండి గాలిని. ఇది ఎంత అయితే అంత చూడండి, పైకి లేపని చూడండి. ఇంకొకసారి చూడండి,
ఇలా గాలి తీసుకోవాలా, కిందకి వచ్చినప్పుడు వదిలేవాలా. ఇంకొకసారి చేసి చూసి చూసారా, ఇక్కడ పైకి లేపడం గాలిలో బొడ్డులో బాగా గాలి ఇలా తీసుకుని చేయాలన్నమాట. ఇది ఆయన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏజ్లో ఉన్న వాళ్ళైతే దీన్ని చేసినారంటే మీరు లంగ్స్ అనేది దాని లోపల ఉండే కఫం అంతా కూడా బయట పడిపోతుంది అనమాట. ఫ్రీ అయిపోతారు, ఆస్మా నుంచి బయట పడిపోతాము బాగా. చూడండి, ఇది ఈ కాలు మీ వల్ల ఎంత అయితే అంత చేయండి, లాస్ట్ ఎడ్జ్కి తీసుకెళ్ళిపోండి. అయినంత వరకే చేయండి, నేను చెప్పానని తెలుసుకొని పడిపోవద్దండి. చూడండి, నా వల్ల అయితే ఇంత అయింది. ఒకసారి గాలి పీల్చి వదలండి. ఓకే, ఇప్పుడు తల తీసుకొని నేలకు ఆనించాలన్నమాట. కేర్ఫుల్. అది తీసి మీరు 1 మినిట్ ట్రై చేయండి. మీ వల్ల అయితే 2 మినిట్స్ ట్రై చేయండి. అలా చూడండి, మీకు తెలుస్తుందా ఈ లంగ్స్లో ఉండే ఇదంతా చూడండి, మొత్తం తల కిందులుగా ఉల్టాగా అయిపోతూ ఉందన్నమాట. మెల్లగా నెమ్మదిగా 2 కాళ్ళు తీసుకొని ఇలా వచ్చేసింది. అంటే ఇక్కడ ఉండే కఫం అంతా కూడా ఇట్లా బాగా బయట అనేది వచ్చేస్తుంది. ఫ్రీ అయిపోతారు ఆస్మా నుంచి. మీరు ట్రై చేయండి, జాగ్రత్తగా చేయండి.